నోబితాకి ఒక తమ్ముడా? తమ్ముణ్ణి ఎంత చక్కగా ఆడిస్తున్నాడో మీ అబ్బాయి. అబ్బే అదేం కాదు. నాకైతే ఒక్కగానొక్క కొడుకు వీడు. అందుకే గారాబో ఎక్కువైనందువల్ల అసలు మాట వినడు. ఓ అలాగా? అది నిజమే అనుకోండి. నోబితా, నువ్వు వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి. అది అసాధ్యం. ఒక్క కొడుకు చాలని నేనే అమ్మ దగ్గర చెప్పలేదే. నాకు ఒక తమ్ముడు కావాలనే నేను అడిగాను. నేను తన్ని బాగా చూసుకుంటాను. సర్లే నోబితా, కాస్త ఊరుకో. ఒక్క నిమిషం ఆగు. నాకు గుర్తొచ్చింది. నా చిన్నప్పుడు అది ఏమైందో చెప్పు. నాకు గుర్తొచ్చింది. ఓ సంతేనా? ఎలాగైతేనే ఓ పాత రహస్యాన్ని ఛేదించాను. రహస్యమా? నా చిన్నతనంలో అది జరిగిందన్నమాట. నాకది బాగా గుర్తుండిపోయింది. ఎవరో నా చేయి పట్టుకుని లాక్కుంటూ వెళ్లారు. నన్ను చీకటి మార్గంలో నడిపించుకుంటూ ఎక్కడికో తీసుకువెళ్లారు. ఏంటి? ఎవరు నిన్ను తీసుకువెళ్లారు? ఎక్కడికి తీసుకువెళ్లారు? నన్ను ఎత్తుకెళ్ళింది ఎవరో తెలుసా? నేనే. నన్ను ఈ గదిలోకి తీసుకొచ్చారు. నన్ను నేను టైం మిషన్ ద్వారా ఇక్కడికి రప్పిస్తాను. నాకు బాగా గుర్తుంది. చిన్నతనంలోని నన్ను నేను ఇక్కడికి రప్పించుకున్నాను. నాకు తమ్ముడుంటే ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి. ఓ అలాగా? నీకెన్నేళ్ళుంటే బాగుంటుంది? 3 ఏళ్ల వయసులో ఉంటే బాగుంటుంది. అలాగే. ఇక్కడ ఎవరు లేరు. నేను కిందకి వెళ్ళి చూస్తా. అదిగో భలే ఉన్నాను కదా. నా దగ్గరికి రా, నేను నిన్ను బాగా చూసుకుంటాను. అమ్మా, ఇక్కడికి ఎవరో చూడొచ్చాడమ్మా. గట్టిగా అరవకు. నేను నీకు చాక్లెట్లు ఇస్తాను. చాక్లెట్లా? నేను చక్కగా తింటాను. చిన్నప్పటి నుంచి నువ్వు ఇలాగే ఉన్నావు. చిన్నపిల్లలు అలాగే ఉంటారు మరి. సరే గాని ఓ అన్నయ్యగా నేను తనతో ఎలా ప్రవర్తించాలో చెప్పు. నాకేం తెలుసు? నాకు తమ్ముడు లేడు కదా నోబితా. ఇదిగో, నేను నిన్ను ఎలా బాగా చూసుకోవాలో నువ్వు నాకు చెప్తావా? ఎక్కడా లేదు. పర్స్ ఎక్కడ పెట్టేశానబ్బా, వింతగా ఉంది. అయితే మీ అమ్మగారు ఒకరోజు అంతా మర్చిపోయారా? చెప్పండి. అవును, మా అమ్మ ఒకరోజు అందరి మొహాల్ని మర్చిపోయారు. అరే, ఏంటిది భయంకరంగా ఉంది. సరేలే, నా పర్స్ ఎక్కడుందో వెతుక్కోవాలి. నోబితా, నా పర్స్ ఎక్కడైనా కనిపించిందా? నోబితా! ఆగు, ఆగు. ఆగమంటున్నానా? అది. అరే, ఈ పిల్లాడెవరు? ఇదివరకే తను ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తోంది. అమ్మా, మీకేమైనా కావాలా చెప్పండి. ఏంటి, నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానబ్బా, అర్థం కావడం లేదు. ఏమైందో ఏంటో. నేను ఈ మధ్య అన్ని మర్చిపోతున్నాను. వయసు పెరుగుతోంది కదా. నేను ఎంత మంచి అన్నయ్యనో అందరికీ చూపిస్తానుండు. రా. డోరేమాన్, ఒకసారి ఇలా రా. ఏంటో చెప్పండి. ఆ పిల్లాడెవరు నీకు తెలుసా? ఇలా అడుగుతున్నారేంటి? మీ సొంత కొడుకు ఎలా ఉంటాడో మర్చిపోయారా ఏంటి? అయితే నాకిద్దరు పిల్లలన్నమాట. నాకు 2 పిల్లలు. సరే. అది అసాధ్యం. నాకు నోబితా ఒక్కడే కదా. నాకసలు మతిపోతుంది. నోబితా! అన్నయ్య, గుర్రం ఆట ఆడుకుందామా? తప్పకుండా, నా తమ్ముడు కోసం ఆడతాను. నువ్వు అదరగొట్టేస్తున్నావు నోబితా. అది చాలా ఎత్తుగా ఉంది. ఏమిటిది? నోబితాకి తమ్ముడున్న మాట నాకు అసలు తెలియనే తెలీదే. మేం బయటికి వెళ్ళొస్తాం. మేం బయటికి వెళ్ళొస్తాం. ఎంతగా నాకు జ్ఞాపక శక్తి నశించిపోయిందా? ఓ నాయనో, ఇప్పుడు ఎలా? లాభం లేదు, ఏదో ఒకటి తేల్చుకోవాలి. హలో హలో, ఏంటి? ఏమైందేంటి? మన ఇంట్లో మొత్తం 3 కదా ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు? మన ఇంట్లో ఉన్నది 4 కదా. నువ్వు
నేను నోబితా ఇంకా డోరేమాన్. ఏయ్, లైన్లో ఉన్నావా లేదా? ఏం చేస్తున్నావు? ఓ నోబితా, ఆ, షిజుకా ఇంతకీ ఈ పిల్లాడెవరు నోబితా? చెప్తానుండు. హలో షిజుకా. చాలా మంచి వాళ్ళ ఉన్నాడు, చాలా తెలివైన వాడు కూడా. నిజంగానా? తను ఎవరంటే ఆ, ఆ, ఆ. అది చాలా ప్రమాదకరం. ఆగమంటున్నానా? ఆగు. అక్కడ పెద్ద లోతుగా ఏం ఉండదులే. ఇలా జరిగిందేంటి? ఇంకేం కాలేదుగా? అరెరే, మొత్తం మురికైపోయిందే. నోబితా, ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావేంటి? ఆ, తన్నిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? ఒక అన్నయ్యకుండే బాధ్యతే నీకు లేదు. ఓరి నాయను, నీకు అస్సలు జలుబు చేయనివ్వను. మా ఇంటికొస్తావా? నా చిన్నతనంలో వాడిన దుస్తులు కొన్ని నా దగ్గరున్నాయి. ముందు నీకు స్నానం చేయించాలనుకుంటాను. అలాగే. ఏంటి, స్నానం చేయిస్తావా? అవును, అందులో తప్పే ఉంది నోబితా. అబ్బే, ఏం లేదు. నువ్వు కానివ్వు. సరే పద, వెళ్దాం. నాకు అరే తగిలేసిందే. ఏం కాలేదు కదా. ఏ నోబితా, ఏంటలా దిక్కులు చూస్తున్నావు? ఆ బంతిని విసురు. ఏంటి, నా వల్ల కాదు. ఇదిగోండి. చూడ్డానికి చాలా విచిత్రంగా ఉన్నాడే. నాతో బేస్బాల్ ఆడడానికి వస్తావా? అలాగే. బంతిని గురి చూసి కొట్టాలి, సరేనా? ఇదిగో వేస్తున్నాను, కొట్టు. ఓ భలే భలే, నువ్వు చాలా బాగా కొట్టావు. ఇప్పుడు చూడండి, నేను బాగా ఆడతాను. బాల్ వేయండి. అన్నయ్య, నువ్వు బాగా ఆడాలి. అలాగే. యా. స్ట్రైక్ అవుట్. ఎందుకు బంతినంత వేగంగా విసురుతున్నా? అలా మాట్లాడకూడదు. తనకన్నా ఇవి నువ్వే కదా. మీ అన్నయ్యకి అసలు ఏమీ రాదు. ఇలా చూడు, మీ అన్నయ్య నుంచి నువ్వు ఏమీ నేర్చుకోకూడదు, అర్థమైందా? లేకపోతే నువ్వు కూడా తనలాగే అయిపోతావు. నువ్వు అందరూ నన్ను తనతో పోల్చి నన్ను రెచ్చగొడుతున్నారు. తమ్ముడుండి ప్రయోజనమే లేదు. అన్నయ్య, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఇదంతా నీ వల్లే. పద, ఇంటికి వెళ్దాం. వద్దు, నేను ఆడుకోవాలి. ఆ? మర్యాదగా నేను చెప్పినట్టు చేస్తావా లేదా? ఒక్క నిమిషం ఆగు, వెళ్ళకు. అమ్మా, అమ్మా, అన్నయ్య నన్ను ఏడిపిస్తున్నాడు. అమ్మా. బాబు, ఏడవకు. నువ్వు చాలా మంచి పిల్లాడివి కదా. నేను మంచి అమ్మను కాదు, నన్ను క్షమించు. నిన్ను మర్చిపోయాను, తప్పైపోయింది. సరే, తనని తిరిగి పంపించేద్దామా? ఆ, ఒక్కడుగా ఉంటేనే చాలా బాగుంటుంది. సరే, నీ తమ్ముడిని మళ్ళీ తిరిగి పంపించేద్దాం. అలాగే. ఏంటి ఆలోచిస్తున్నావు? మీతో ఇంకా ఆడుకోవాలని ఉందన్నయ్య. ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది. ఇంకోసారి ఆడుకుందాం, సరేనా? సరే. అన్నయ్య, ఏంటి? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా. అరే, భోజనం 5గురికి చేసావా? మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చాడా? చాలండి వేళాకోళాలు. అయినా మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో మీకు తెలీదా ఏంటి? ఆ? ఆహా, నాదే ఇవ్వండి. ఏమిటి, నువ్వు దీన్ని లోపల పెట్టి మర్చిపోయావా? ఏం చెప్పమంటారు, అన్నా తమ్ముళ్ళు ఇద్దరూ కలిసి బాగా అల్లరి చేస్తున్నారు. ఏంటి, నేను మీకు ఏకైక కొడుకుని కదా. ఏమన్నా? నాకు తల తిరుగుతోంది. ఇక నా వల్ల కాదు. అరెరే, ఏమైంది నీకు? జాగ్రత్త. నా తమ్ముడు వంతుని కూడా మన ఇద్దరం తిందాం, సరేనా? అలాగే.
భోజనానికి ధన్యవాదాలు. ఏమైంది నీకు అసలు? జాగ్రత్త, ఆరోగ్యం సరిగ్గా చూసుకోవడం తెలీదా నీకు? పని తగ్గించుకోవాలి.